కాంగ్రెస్ పార్టీ వరంగల్లో మే 6వ తారీఖు నాడు ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ మహాసభ బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు 6 కాలం కష్టపడి పనిచేసిన పంటకు ఇలా విలువ లేకుండా పోయిన పరిస్థితి, ఒరేస్తే ఉరే అనే స్థితి నుంచి ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొని ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులా మా జాతీయ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుంగతుర్తి శ్రేణులన్నింటినీ కూడా పిలుపునిస్తున్నాం. దాంతోపాటు రైతు సమాజం కూడా మీరు ఏ పార్టీలైనా ఉండండి, కానీ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రైతును ఈరోజు చంపే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రైతు పండించిన పంటకు విలువ లేకపోగా పండించడమే దండగా అన్నట్టుగా చేస్తున్న పరిస్థితులు, వ్యవసాయం ఎందుకు దండగా అని అనుకునేటట్టుగా చేస్తున్న పరిస్థితుల్లో వ్యవసాయాన్ని పండగ చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తొందరలోనే వ్యవసాయ కమిటీని కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వేస్తున్నాం. డెఫినెట్గా పంట రైతు రుణమాఫీ అనేది ఒకటేసారి 2 లక్షలు అయ్యే విధంగా, రెండవది ఇలా రైతు బంధును కొనసాగించడమే కాకుండా కౌలు రైతును కూడా ఎలా ఆదుకోవాలనేది రెండవది అయితే, మూడవది ఛత్తీస్గఢ్ మాదిరిగా ఇలా ఛత్తీస్గఢ్లో 1900 రూపాయలు 1950 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కి ఇస్తుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 2500 రూపాయల వరకు క్వింటా ఇస్తున్నది. అట్లా బోనస్గా కూడా రైతుకు కల్పించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అక్కడ ఊరిలో ఒక సేవకుని గొడ్ల కాపరిగా పెట్టి గొడ్లను కాడే అందరి రైతుల యొక్క గొడ్లను తనే కాయడం కాకుండా దానితో వచ్చిన పెండతో కానీ మిగతా అంశాలతో వచ్చిన ఆ లాభాలను రైతులకు ఉచితంగా సబ్సిడీతో ఉచితంగా మందులు అంటే పెస్టిసైడ్స్ కానీ డిఏపి కానీ యూరియా కానీ అందించే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అది కూడా ఇక్కడ కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాని మీద సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక రైతు బంధు ఇచ్చి రెండవది ఎరువుల సబ్సిడీని పక్కన పెట్టిండ్రు, ఇన్సూరెన్స్ని పక్కన పెట్టిండ్రు, పంట నష్ట పరిహారాన్ని పక్కన పెట్టిండ్రు. అన్ని రకాలుగా రైతులను ఒక్క రైతు బంధు ఇవ్వడం ద్వారా మొత్తం ఈరోజు ఇవ్వకుండా చేస్తుంది. రైతు బంధు ఇవ్వడంతో పాటు అన్ని రకాల గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నవి ఏ రకంగా ఉన్నాయో రైతును అట్లా ఆదుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒకప్పుడు చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి వ్యవసాయాన్ని పండుగ ఎట్లా చేసిందో రేపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యాచరణను తీసుకోబోతుంది. సీనియర్ నాయకులుగా ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ పీసీసీ ఉత్తమ్ రెడ్డి గారు కావచ్చు, ఈడ ఉన్న దామోదర్ రెడ్డి గారు కావచ్చు, అటు మా ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా జిల్లాలో రైతుల సమస్యలను తీసుకొని పూర్తిగా కమిటీకి నివేదించడమే కాకుండా రేపు బహిరంగ సభను విజయవంతం చేయడానికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇవి రెండు పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవడైనా పంచాయతీ పరిష్కరించమన్న పెద్ద మనుషులే కొట్టుకుంటారా? ఎక్కడైనా ఊళ్ళల్లో పరిష్కారం కొరకు ఇటువైపు ఒక పెద్ద మనిషిని అటువైపు ఒక పెద్ద మనిషిని ఎంచుకుంటే వీళ్ళిద్దరే కొట్లాడుకుంటే మరి పరిష్కరించేదే. ఇలా మనం ఓట్లేసి కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తెస్తే వీళ్ళు వీధి పోరాటాలు తిరుగుతున్నారు. మన ఓట్లు కళ్ళంలో ఉండేవి ఇలా రోడ్ల మీదకి వచ్చినాయి. కొనేటోడు ఎవడంటే నువ్వంటే నువ్వని ఇన్ని రోజులు కొట్లాడుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు దిగి వచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా రాలే, భవిష్యత్తులో రాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. అంతా బీజేపీ టీఆర్ఎస్ ఆటలు ఎట్లా ఉన్నాయంటే ఏమో అంటారు కదా, వచ్చిన చుట్టం వెళ్ళిపోవాలంటే మూడు కొట్టినట్టు చేయాలి, పెళ్ళం వేడిచినట్టు చేస్తే వచ్చినోడు వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని రాకుండా చేయాలంటే ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన కొట్లాడుతున్నట్టు ఈయన కొట్లాడుకుంటున్నట్టు. కానీ వీళ్ళు చేసింది ఏమున్నది? పెట్రోల్ ధర డీజిల్ ధర 120 రూపాయలు దాటిపోయింది. గ్యాస్ బండ దాదాపు 1200లకు వచ్చింది. ఇక ద్రవ్యోల్బణం అనే పదం సరే మీకు అందరికి ఎంత పరిచయం ఉందో కానీ ప్రతి వస్తువు ధర పదే పెరుగుతున్న స్థితిని మనం చూస్తున్నాం. ఇక తగ్గించేది వీళ్ళ వల్ల కాదు. అప్పట్లో మనం 3 లక్షల కోట్ల రూపాయలు మనం సబ్సిడీని భరించి పేదలు అన్ని రకాల వర్గాల్లో వాళ్ళు పెట్రోల్ డీజిల్ వ్యవసాయం కూడా వాడుకుంటారని చెప్పి ఆ రోజు 50-60 రూపాయలకే డీజిల్ పెట్రోల్ ఇస్తే ఇలా 120 రూపాయలు, అది 200 రూపాయలకు కూడా పోయేటట్టుంది. దోచుకోవడమే.
ఇక మన కాడికి వస్తే ఇక్కడ ఇవాళ గుట్టలు మాయమవుతున్నాయి, పుట్టలు మాయమవుతున్నాయి, ఇసుక కూడా మాయమవుతున్నది. ఇక ఎవడన్నా మాట్లాడకపోతే వాడు ఇసుక దందాలో వాడు కూడా పార్టిసిపేట్ అయినట్టే. ఇప్పుడు నా మీద చెప్తున్నారు మిత్రులు, చెప్తుంటే వింటున్నా, ఇసుక మీద అద్దంకి దయాకర్ ఎందుకు టీవీలలో మాట్లాడతలేడని చెప్పి నేను అంటున్నా. మనకి ఈడ సంబంధం లేకపోయినా పోదాం, రేపు ఏదో ఒక ఇసుక రీచ్ని ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ డెఫినెట్ గా ఇసుక దందా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళతో ఉందనేది నా దగ్గర సమాచారం ఉంది. దొంగ ఎవడైనా ఏ పార్టీ వాడైనా కూడా వాడిని వదిలేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చెయ్యదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఆ ఇసుక దొంగలతో కలిసి ఉంటే మాత్రం వాళ్ళని కూడా వదిలేది లేదు. ఇలా ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు పోకుండా, అరెస్ట్లు అవ్వకుండా ఇలా అధికార పార్టీతో కొట్లాడుతుంటే వీళ్ళు పోయి మరి ఎవరు దొంగలతో మిలాఖత్ అయితే వాడు తేలాలి. మీరు కూడా ప్రజలు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇసుక మీద ఒక ప్రత్యేక కార్యాచరణ నేను డెఫినెట్గా తీసుకునే ప్రయత్నం చేస్తా. ఇసుకనే కాదు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, రోడ్లు అయితే అంతర్గత రోడ్లు మరింత ఘోరంగా ఉన్నాయి. నేను అంటున్నా ఒక మాట, సిద్దిపేట సూర్యాపేట రోడ్డు, తర్వాత శాలిగౌరారం నుంచి అక్కడికి ఏది సిరొంచా ఉండే రోడ్డు, ఇవి కాంగ్రెస్ హయాంలో ప్రతిపాదనలున్న రోడ్లు. అంతటైనప్పటికి కూడా శాలిగౌరారం నుంచి మన ఏంది బిక్కుమల్ల వరకు కాలే. ఎందుకు కాలేదని అందరికి తెలుసు. కానీ మళ్ళీ వాళ్ళ రోడ్లు పోసిందట. మరి మీరు ఇంత పెద్ద రోడ్లు పోసే పెద్ద పోటుగాళ్ళు కదా, మరి ఊళ్ళలో రోడ్లు ఎందుకు పోస్తలేరు? తండాలకు ఎందుకు రోడ్లు పోస్తలేరు? ఇక్కడ మా వార్డు మెంబర్ వచ్చిండు, సార్ మా ఊరికి వచ్చే తండాకు వచ్చే దారులు లేవు సార్ అని. నేను గతంలో తండా స్పెషల్గా అన్ని తండాలు తిరిగిన, ప్రతి తండాకు తండా డెవలప్మెంట్ కొరకు ఒక యాక్షన్ ప్లాన్ చేస్తా అని చెప్పి నేను గతంలో ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు చెప్పిన. అంటే ఆ తండాలు దాదాపు 45-50 తండాలకి ఇప్పుడు సరైన ఏమంటాము రోడ్డు మార్గం లేదు. శివుడు సురేష్ మొన్న ఆడ చిన్నముల నుంచి ఒక 8 కిలోమీటర్ల లోపడుకుంటుంది శివుడు సురేష్ అనే ఆ తండ దేవుడున్న ఊరు. అక్కడికి నేను పోవాలంటే నేను నా చిన్నప్పుడు కూడా పోలే. అలాంటి ఒక కారడవి నుంచి పోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ నుంచి బయటకు వెళ్ళడం, నేను తానంచెల్ల రోడ్డుకి వెళ్ళడానికి ఒక 15-20 కిలోమీటర్లు వేరే రోడ్డు మార్గాన పోవాల్సి వచ్చింది. కాబట్టి తండాలు ఇలా పునారిల్లుతున్నాయి. గూడాలు, ముఖ్యంగా మాలమాది గూడాల్లో దళిత బంధాన్ని పెట్టి అలా 10 లక్షల రూపాయలని చెప్పి 100 మందికి, ఇలా మనకాడ 16,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఇస్తే 100 ఎవరికి ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఇక దాంతోపాటు అన్నీ పోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. ఆ అక్రమాల మీద తొందరలోనే ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. మా దాంట్లో ఉండే సమస్యలు కూడా తొందరనే పరిష్కరించుకుంటాం. మా ఈ మొత్తం టీ కప్పులు తుఫాన్ మాదిరిగానే ఉంటాయి మా పంచాయతీలు. మా గొడవలన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగానే ఉంటాయి. ఏమని ఉంటాం ముఖం మీద అనుకుంటాం, ముఖం మీద మాట్లాడుకుంటాం. అదేం సమస్య కాదు. కానీ తుంగతుర్తికి దయాకర్ డెఫినెట్గా రేపు సేవకునిగా అతి త్వరలో వస్తున్నాడు. నేను ఇన్ని రోజులు కూడా చెప్తున్నాను, ఇన్ని రోజులు కూడా పార్టీ పనుల్లోనే ఉన్నా. సినిమా తీస్తే ఏదో హీరోయిన్లతో ఎగిరడానికి ఏం సినిమాలు కావవి. డెఫినెట్ గా సామాజిక ప్రయోజనంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు కూడా రూపమిచ్చే సినిమానే ఉంటది. అది దాని పేరు మీద తొందరగా కూడా మన తుంగతుర్తి వాసులకు కూడా దాన్ని ప్రివ్యూ చూపించడం కాదు. తుంగతుర్తి గడ్డ మీద నిలబడ్డ మీ రోట్లు వేసిన బిడ్డ రేపు దేశవ్యాప్తంగా 5 భాషలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాతోని ఒక సామాజిక మార్పుతో ఉండే సినిమా కూడా మీరు గర్వపడే విధంగా రేపు ఉంటుంది. కాబట్టి వీళ్ళెవరో పనికిరాను పిల్లి బిత్తిరిగాలు కొంతమంది అంటుంటారు, దయాకరణ కాన్ఫరెన్స్ రాడు కాన్ఫరెన్స్ ఎందుకు రావాలి? ఇప్పుడు మా నాయకులు ఏం తక్కువ అయినరా? ఇప్పుడు ఎంతమంది నాయకులు అయినరు? అందరూ ఉంటారు. నేను ఇవాళ ఒక సామాజిక బాధ్యతతో ఉండే ప్రయత్నాల్లోనే నేను ఉన్న. డెఫినెట్గా రేపు తుంగతుర్తిని కాంగ్రెస్ జెండా ఎగిరించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. చివరగా ఒకే ఒక్కటి, తుంగతుర్తిలో జరిగే అక్రమాలను వదిలేది లేదు, రాష్ట్రంలో జరిగే ఇలా అక్రమాలను వదిలేది లేదు. మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వరంగల్లో జరగబోతున్న సభ దేశంలోనే అతిపెద్ద సభ. ప్రతి బూత్ నుంచి 9 మంది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఒక బూత్కు 2గా 18 మంది అవుతారో 20 మంది అవుతారో తెలియని పరిస్థితి వచ్చింది. 10 లక్షలు దాటి ఆ బహిరంగ సంగ్రామంలో
నా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తుంగతుర్తి నుంచి మరీ ఇంకా ఎక్కువ మంది తుంగతుర్తి నుంచి ఎక్కువ మొత్తంలో పాల్గొందాం. దానికి సంబంధించిన వ్యవస్థ కూడా ఈ 2-3 రోజుల్లోనే తొందరగా అందరం కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.